రహదారులపై ఒంటరిగా ప్రయాణించే వారిని లక్ష్యంగా చేసుకుని దోపిడీలకు పాల్పడుతోన్న 5గురు హిజ్రాలను శ్రీకాకుళం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. అక్టోబర్ 3న నడగాం గ్రామానికి చెందిన ఆనంద రమణ అనే వ్యక్తి మెడలోని చైన్ను హిజ్రాలు బలవంతంగా లాక్కున్నారని డీఎస్సీ లక్ష్మణరావు తెలిపారు. దీంతో బాధితుడు హిజ్రాలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టి మడపాం టోల్ గేట్ వద్ద హిజ్రాలను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 40 గ్రాముల బంగారు ఆభరణాలు, కారును స్వాధీనం చేసుకున్నారు. 5గురు హిజ్రాలపై తెలంగాణలోని చౌటుప్పల్, ఎన్టీఆర్ జిల్లా నందిగామ, కంచుకుచెర్ల పోలీస్ స్టేషన్లలో పలు కేసులు నమోదయ్యాయని డీఎస్పీ లక్ష్మణరావు గుర్తు చేశారు. చైన్ స్నాచింగ్ కంప్లైంట్ ఇచ్చాడు. ఇమీడియట్ గా T21/25 కేసు నమోదు చేయడం జరిగింది నర్సంపేట పిఎస్ లో. మనకు ఉన్నటువంటి టెక్నికల్ ఇన్పుట్ ఈ కేసు దర్యాప్తులో నర్సంపేట ఎస్ఐ గారు, తర్వాత పోలాగ్ ఎస్ఐ గారు టెక్నికల్ ఇన్పుట్ డెవలప్ చేసి దాన్ని ట్రాక్ చేశారు. ట్రాక్ చేసి ఈ కార్ని అవి కూడా ఐడెంటిఫై చేశారు. ముందుగా ఇన్ఫర్మేషన్ డెవలప్ చేసుకుని వారి మీద నిఘా పెట్టడం జరిగింది. ఆ నిఘాలో భాగంగా ఈరోజు మడపాం టోల్ గేట్ దగ్గర ఉన్నటువంటి మన సిబ్బంది కాపు కాసి ఉన్నారు. వీళ్ళు నిఘాలో భాగంగా కాపు కాసి ఉన్న సిబ్బందిని ఈ కార్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. హోండా సిటీ కార్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. దాన్ని ఇంటర్సెప్ట్ చేస్తే అందులో ఉన్నటువంటి నందిగామ నేహ మరియు నలుగురు అదుపులో తీసుకున్నారు. ఇంక్లూడింగ్ కార్ డ్రైవర్. మొత్తం 6గురిని అదుపులో తీసుకొని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 3 గోల్డ్ చైన్స్, ఒకటి 18 గ్రాములు, ఒకటేమో 9.6 గ్రామ్స్, ఒకటేమో 11.7 గ్రామ్స్ ఇంటాక్ట్ గా ఈ గోల్డ్ చైన్స్ రికవర్ చేయడం జరిగింది వాళ్ళ పొజిషన్లో. ఈ మన నర్సంపేట సంబంధించి ఒక కేసులో మన ఆల్రెడీ T21/25 కేసులో అది ప్రాపర్టీగా గుర్తించాం. అదేవిధంగా G6 కేసులో ఒక ప్రాపర్టీ నిర్ధారించాం. అలాగే ఇచ్చాపురం కేసులో కూడా ప్రాపర్టీ నిర్ధారించడం జరిగింది.